హాయ్, నేను సతీష్. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే నామినేషన్ అయిపోయిన వెంటనే ఓట్లు వేసుకోండి అని సండే ఎపిసోడ్ అయిపోయిన వెంటనే హోస్ట్ చెప్పారు కనుక ఇప్పటికైనా నాకు వీడియో అప్లోడ్ చేసా. నామినేషన్స్ ఎవరిని ఎవరు చేస్తారు, ఎవరెవరు వచ్చారు, ఎట్లా ఉండబోతుంది, ట్విస్టులు అన్నీ అందులో ఉన్నాయి. అట్లాగే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి ఈ వారం మామూలు ట్విస్టులు ఉండవు. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి సూపర్ ట్విస్ట్లు అయితే ఉండబోతున్నా. నిజంగా షాకింగ్ ట్విస్టే ఇది. ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్కి సంబంధించి బిగ్ బాస్ టీం అయితే బీభత్సంగా ప్లాన్స్ చేస్తుంది. చాలా చాలా స్ట్రాటజీలు అయితే వాడుతూ ఉన్నారు. అది ఒకటి కాదు, రెండు కాదు, ఇద్దరిని మిడ్ వీక్ పంపించాలి అని ఫిక్స్ అయితే ఉన్నారు ప్రస్తుతానికి. లేదు అంటే మిడ్ వీక్ ఒకరిని పంపించి ఆ తర్వాత వీకెండ్లో మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ పెట్టాలంటే మొత్తం ఈ 5వ వారం ముగ్గురికి మూడినట్టే అన్నట్టుకు కలరింగ్ ఇచ్చి హైలైట్ అయితే చేయబోతున్నారు. ఒక డబుల్ ఎలిమినేషన్ ప్లస్ అలాగే ఇంకొకరు మొత్తం ముగ్గురిని బయటికి పంపించాలి. ట్రిపుల్ ఎలిమినేషన్ అనేది ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఇవన్నీ ఎట్లా ఉండబోతుంది, వీక్ ఆట అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే ఆ నామినేషన్కి సంబంధించి ఎప్పటికో వీడియో అప్లోడ్ చేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకుండా. అట్లాగే లైవ్ అప్డేట్స్ కూడా సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ క్లాన్స్ వారీగా, ఫ్రెండ్స్ వారీగా, గ్రూపుల వారీగా డిస్కషన్ మొత్తం ఆవిడ చుట్టూ జరిగింది. సీత, నబీలు డిస్కషన్ ఆమె గురించే. అట్లాగే విష్ణుప్రియ, సీత వాళ్ళ గురించే. విష్ణుప్రియ, యశ్విని వీళ్ళందరూ కూడా ఆవిడ గురించి. అట్లాగే పృథ్వీ, నిఖిల్ అందరూ కూడా ఆవిడ గురించి డిస్కషన్ పెట్టారు. హౌస్లో ఎట్లా ఆడింది, ఎందుకు ఎలిమినేట్ అయిపోయి ఉంటుంది అని కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. లైవ్ అప్డేట్స్ అన్ని కూడా వీడియో అప్లోడ్ చేసి చూడండి. అట్లాగే నామినేషన్ ఈరోజు లైవ్లో జరగబోయేది ప్రోమోస్ ఎపిసోడ్ కూడా మొత్తం నేను ఏదైతే చెప్పిన 100% అదే జరగబోతుంది. మరి ఎవరెవరైనా చేస్తారో మిస్ కాకుండా. అట్లాగే ప్రతి వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కనుక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఖచ్చితంగా చెబుతాను కదా, ఇంత డెప్త్ అనలైజ్ చేసి చెప్పడం అంటే బిగ్ బాస్ మీద ఎంతో స్టడీ చేసి దాని గురించి పూర్తి అబ్జర్వేషన్, ఆ ప్యాషన్ నాకు కనుక ఇంట్రెస్ట్ కనుక దానికోసం ఇప్పుడు నెక్స్ట్ వీక్ ఎట్లా ఉండబోతుందని కూడా చెప్పి అనలైజ్ చేస్తూ ఉన్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కంటెంట్. సుత్తి లేకుండా నేరుగా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం మిస్ కాకుండా. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ మిడ్ వీక్కి సంబంధించి ఈ వారం ఇవ్వబోతున్న ట్విస్ట్ ఏంటంటే, బయటికి వెళ్ళిన ముగ్గురిలో ఒక ముగ్గురిని తెస్తారు అన్నా కదా, వారం మధ్యలో ఒకరిని బయటికి పంపించి వీకెండ్లో ఇద్దరిని కదా, అట్లా మొత్తానికి ముగ్గురిలో ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచి ఈ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలన్నీ లోపలికి వచ్చాక తర్వాత ఆ సీక్రెట్ రూమ్లో ఉంచిన కంటెస్టెంట్ను తిరిగి హౌస్లోనికి పంపించి నెంబర్స్ ఈక్వల్ చేయాలని బిగ్ బాస్ టీం చాలా గట్టి ప్లాన్ చేస్తున్నట్టు నాకు పక్కా సోర్స్ నుంచి వచ్చిన అప్డేట్ ఇది. ఇది ఎట్లా ఉండబోతుందంటే ట్విస్టులు అంటే ఈ వారం చూడండి, సీక్రెట్ రూము, మిడ్ వీక్ ఎలిమినేషన్, డబుల్ ఎలిమినేషన్, ఆ డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, ఇవి అలాగే వైల్డ్ కార్డుల ఎంట్రీ మామూలుగా ఉండదు. ట్విస్టుల మీద ట్విస్టులు, షాకుల మీద షాకులు, చాలా హైలైట్. హౌస్ మేట్స్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతూ ఉంటాయి. అట్లా సరే, ఇక సీక్రెట్ రూమ్లో ఉంచడం వరకు ఓకే, బట్ తిరిగి లోపలికి తెచ్చి ఈ నెంబర్ సీక్వెల్ చేయడం ఏంటి సతీష్ గారు అంటారా? అదేంటంటే ఈ వీక్ ఉండబోతున్న అసలు మ్యాజిక్ అని తెలుస్తుంది. అదే బిగ్ బాస్ టీం అనుకున్నది అనుకున్నట్టే ఇంప్లిమెంట్ చేస్తే, ఇప్పటికీ నాకున్న అప్డేట్ ప్రకారం ఇలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేస్తే ఈ వీక్ ఉన్న ట్విస్టులు బహుశా తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే ఎప్పుడూ ఎన్నడూ లేనన్ని ఎక్కువ ట్విస్టులు ఉండబోతున్నాయని చాలా స్ట్రాంగ్గా చెప్పొచ్చు. మనం భలే ఇంట్రెస్ట్గా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా ఈ నెంబర్ ఈక్వల్ వర్డ్ గురించి చెబుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ హౌస్లో ఏంటి, 10 మంది ఉన్నారు, 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు. అంటే వీళ్ళలో ఇద్దరు డబుల్ ఎలిమినేషన్, ఒకరు సీక్రెట్ రూమ్ కలిపితే మొత్తం ముగ్గురు బయటకు వచ్చేస్తారు. అంటే హౌస్లో మరో 7 మాత్రమే ఉంటారు. నెక్స్ట్ వన్ ఏంటి, వైల్డ్ కార్డులుగా 8 మందిని హౌస్లోకి తీసుకురావాలని బిగ్ బాస్ టీం బాగా ప్లాన్ చేస్తుంది. అంటే 4 బడ్డీస్గా, 4 జంటలుగా హౌస్లో తేబోతున్నారు. ఈ లెక్కన లోపల పాత కంటెస్టెంట్లు కూడా 8 మందే ఉండాలి. కానీ హౌస్లో నుంచి ముగ్గురిని బయటకు పోతే ఇంకా 7 ఉంటారు. అందుకే ఒకరిని సీక్రెట్ రూమ్లో ఉంచి షాకింగ్ ఎంట్రీ ఇప్పించి మళ్ళీ లోపలికి ఇప్పించి మళ్ళీ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ లోపలికి పంపించి మళ్ళీ అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా, అట్లాగే రాహుల్ సిప్లిగంజ్, శ్రీముఖి గ్యామర్ ఈజ్ బ్యాక్ అంటూ వస్తుంది కదా, మంచి సాంగ్ వేసుకొని ఆ వైబ్రేషన్, ఆయన వర్షంలో గొడుగు పట్టుకొని రావడం, ఈ టైపులో. అయితే ఒకసారి మీరు ఇప్పుడు ఈ సీక్రెట్ రూమ్ నుంచి మళ్ళీ లోపలికి వచ్చేటప్పుడు లోబో అటర్ ఫ్లాప్ బాగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆయనది ఒకటి ఎవరు, రాహుల్ సిప్లిగంజ్, ఆ తర్వాత గౌతమ్. అట్లా మరి మీకు ఏ సీజన్లో వచ్చిన సీక్రెట్ రూమ్ బాగా నచ్చింది, ఏ కంటెస్టెంట్ సూపర్ డూపర్ హిట్ భలే కనిపించిందని కూడా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ రీఎంట్రీ ఎవరు సీక్రెట్ రూమ్ నుంచి వచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ సీజన్లో కూడా మళ్ళీ ఆ సీక్రెట్ రూమ్ నుంచి లోపలికి తీసుకొస్తారు. మంచి బీజిఎం వేసి ఒక డైలాగ్ ఏదో చెప్పించుకొని మళ్ళీ హైలైట్ అయితే పాత కంటెస్టెంట్ల నెంబర్ కూడా 8 కనుక వాళ్ళు 8 మంది వస్తే ఇప్పుడు లోపలికి ఈ ఇద్దరి మధ్య వైల్డ్ కార్డుల ద్వారా వచ్చి 8 మంది, ఇప్పుడు హౌస్లో ఉండే 7 సీక్రెట్ రూమ్ నుంచి ఒకరు కలిపితే 8 మధ్య మొత్తం 2 అసలైన క్లాన్లు 8 వర్సెస్ 8, వైల్డ్ కార్డ్స్ వర్సెస్ హౌస్ మేట్స్, పాత హౌస్ మేట్స్, ఇట్లా ఉంటుందన్నమాట. అంటే హౌస్లో గత 5 వారాల నుంచి ఉన్న 8 మంది
వెర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ 8 మంది. ఈ 2 అసలైన క్లాన్లు పోటీలు జరగబోతున్నాయి వీటి మధ్య. ఇప్పటికే హౌస్ లోపల కూడా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీల గురించి చాలా డిస్కషన్లు జరుగుతున్నాయి. బిగ్ బాస్ చెప్పింది నిజమే, భూకంపం వస్తుంది, ఫెను తుఫాన్ వస్తుంది, ఆ తుఫాన్లో మనం ఎప్పుడు కొట్టుకుపోతాము కాబట్టి 100% కాదు 200% కూడా ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు ఏది జరిగినా మనం ప్రిపేర్ అయిపోవాలి. ఎలిమినేటే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అని లేక పక్కాగా ప్రిపేర్డ్గా వాళ్ళంతా సైకలాజికల్గా ప్రిపేర్ చేసుకున్నారు ఎవరికి వాళ్ళే. ఇన్ని డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి. ఆ నబీల్ అయితే ఇంకా అందరికంటే స్ట్రాంగ్ ఉన్నారే. మనకంటే కూడా చెప్పారు ఏదైనా జరగవచ్చు, నువ్వు రెడీగా ఉండు, ప్రిపేర్డ్గా ఉండు, అందరితో కబుర్లు చెప్పక, మాట్లాడక, వచ్చిన వాళ్ళతో కానీ అందరితో కానీ ప్రతి చిన్న పాయింట్ తెచ్చి నామినేషన్ పడేస్తారు, ఏదైనా ఉంటే నాతో చెప్పుకొని. అయితే బిగ్ బాస్ చెప్పినట్టు ఆ ఫిట్టెస్ట్ బోర్డు మీద ఇంకా ఏంటి 9 నెంబర్లు మిగిలి ఉన్నాయి. అంటే 9 మందిని లోపలికి పంపించాలి. బట్ మరో టాస్క్ పెట్టి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చని చెబుతాడు. దీంతో మిగిలిన 8 మంది వచ్చే 8 మంది అయితే మొత్తం 16 మంది అయితే ఉండబోతారు. అలా కాకుండా మరో 3 టాస్కులు ఆడించి, ఇప్పుడు ఒకటి కాకుండా 3 ఆడించి 3 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఆపొచ్చు అని చెబితే బిగ్ బాస్ మరొక బంపర్ ఆఫర్ అని చెబితే వైల్డ్ ఎంట్రీలు 6కే పరిమితం అయితే. సో ఇది కూడా ఈ వీక్ సూపర్ ట్విస్టే. నాకు తెలిసి ఇప్పటికే 6 వైల్డ్ కార్డులు ఉన్నారు. వీళ్ళు కాకుండా మరికొందరు ఓల్డ్ సీజన్ల కంటెస్టెంట్లను కూడా అప్రోచ్ అయితే ఉన్నారు. వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈ రెమ్యునరేషన్ దగ్గర సెట్ కావట్లా. ఒకవేళ తప్పనిసరిగా వాళ్ళు రావాల్సిందే, ఉండాల్సిందే అనుకుంటే ఎంతైనా ఇచ్చి తేవడానికి అయితే బిగ్ బాస్ టీం అయితే వెనుకడుగు వేయదు. మరి వాళ్ళు కూడా డెసిషన్ ఎట్లా తీసుకుంటారో ఏమో చూడాలి. మొత్తానికి ఈ వీక్ అన్నింటికంటే నీకు అస్సలు ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో ఉంచాలని ప్లాన్ చేస్తున్నట్టు అప్డేట్ వచ్చింది. ఇదే కానీ జరిగితే ఆట మామూలుగా ఉండదు. హౌస్లో అలజడి రాగడం ఖాయం. పైగా నిఖిల్ మిడ్ వీక్ ఎలిమినేషన్కి ఎంచుకోవాలని మెయిన్ రీజన్ ఏమంటే గత 2 వారాల్లో అభయ్, సోనియా ఇద్దరు వీళ్ళ దోస్తులే, ఇతని బడ్డీస్ లెక్క, ఇతని క్లోజ్ ఫ్రెండ్స్ హౌస్లో. సో వీళ్ళ దోస్తులే బయటికి వెళ్ళిపోయారు కనుక నిఖిల్ మిడ్ వీక్ ఎలిమినేషన్ కింద బయటికి పంపిస్తే లోపల ఉన్న వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా అనుమానం రాదు. నో డౌట్ అనుకుంటారు, పక్క ఫిక్స్ ఇతనే అవుట్ అయిపోయి ఉంటారులే. ఎందుకంటే హోస్ట్ కూడా చెప్పారు కదా, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఆడుతూ ఫ్లిప్ అవుతావు అన్నా, మనం నువ్వు చేసింది అదే కదా, సేఫ్ ప్లేయర్ అని నిందుకే అనింది కదా అని, లేక ఎందుకు అన్ని రంగులు మారుస్తావు, నువ్వు ఇలా మార్చడం వల్ల నారదా అంటారని వీకెండ్లో హోస్ట్ ఇచ్చిన ప్రతి డైలాగ్ కూడా గుర్తు తెచ్చుకుంటారు. ఆ ఇన్పుట్స్ అన్నీ అంటే నిఖిల్కి బాగా బయట బ్యాండ్ బాజా మోగిందనమాట. బ్యాడ్ అయిపోయాడు అందుకే వారం వెళ్ళిపోయినాడు అని కూడా అనుకుంటారు, అనుమానం పడరు ఇంకా. అలాగే సోనియాతో పాటు నిఖిల్ కూడా ఈ గ్రూప్ గేమ్ వల్ల బాగా డ్యామేజ్ అయ్యి ఉంటుంది అని లోపల ఉన్న వాళ్ళు నమ్మేస్తారు. పైగా నిఖిల్ అయితే సీక్రెట్ రూమ్లోకి పోతే అబ్జర్వేషన్ కూడా ఎక్కువ, ప్రతి పాయింట్ను క్యాచ్ చేస్తాడు. అతని గురించి ఎవరేమన్నారో అన్ని జాగ్రత్తగా విని మళ్ళీ వస్తాడు కనుక వేరే లెవెల్ ఉంటుంది. అదే నిఖిల్ కాకుండా మణికంఠను పంపిస్తే బాగుంటుందనే డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయి. బట్ ఈ టైంలో మణికంఠ కంటే నిఖిల్ అయితే హౌస్లో గట్టిగా నమ్మడానికి ఛాన్స్ ఉంటుందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. సో ఇక్కడ నిఖిల్ అనుకోవడానికి మరో కారణం కూడా ఉంటుంది. ఏంటంటే వాస్తవంగా ఈ వారం ఏంటి 5 నామినేట్ అయ్యారు. బట్ నిఖిల్ బలవంతంగా తీసుకొచ్చారు. నామినేట్ అయిన 5 ఒక అవకాశం ఇచ్చి నామినేట్ కాకుండా మిగిలిన వాళ్ళలో ఉన్న వారిలో ఒకరు నామినేట్ చేయమంటే అందరూ కలిపి నిఖిల్లే చేసినట్టు నాకున్న అప్డేట్. అంటే నిఖిల్ నామినేషన్లోకి రాక వచ్చాడు. నిన్న సోనియా వెళ్ళిపోయింది. అంటే నిఖిల్కు బయట గ్రూప్ గేమ్ అనే ముద్రపడి డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. అందుకే హౌస్లో వాళ్ళ గ్రూప్ నుంచి ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా అభయ్ తర్వాత సోనియా తర్వాత నిఖిల్ అన్నట్టుగా ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా ఈజీగా నమ్మేస్తారు. పైగా వీకెండ్ 2 రోజులు ఆదివారం శనివారం హోస్ట్ ఇచ్చిన ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్న ఇన్పుట్స్ అవన్నీ చూస్తారు, క్యాలిక్యులేట్ చేస్తారు. సేఫ్ గేమ్ అన్నారు, నారదా అన్నారు, అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఆడేస్తున్నాం, జాగ్రత్త, కొద్ది రోజులు అది మెయింటైన్ చేయగలవు కానీ లాంగ్ టైం లీడర్షిప్గా నడవదు అన్నారు. ఈ పాయింట్స్ నీ వాళ్ళే నేను నారదా అంటారు చూసుకో, ఇవన్నీ వాళ్ళకు ఒక ఐడియా ఉంది. పైగా ఇతడు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట చెబుతున్నాడు. ఇప్పటికీ హౌస్ మేట్స్ మధ్య కూడా డిస్కషన్స్ నడుస్తా ఉన్న, మాట మార్చేస్తున్నాడు, ముందు ఒకలా కమిట్ అయ్యాడు, తర్వాత మార్చాడు, ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా అవుట్ అయిపోయాడు పక్కగా నమ్మేస్తారు. సో అందుకోసమే సీక్రెట్ రూమ్ ఉంటే నిఖిలే ఫస్ట్ చాయిస్. నిఖిల్ సీక్రెట్ రూమ్లోకి వెళ్తే గేమ్ కూడా ఇంట్రెస్ట్గా మారుతుంది. ఎవరెవరు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు విని తిరిగి హౌస్లోనికి వచ్చాక ఫైర్ గేమ్ స్టార్ట్ చేస్తాడేమో అని బిగ్ బాస్ టీం ఆశ. ఇక 5వ వారం నామినేషన్లో నబీల్, విష్ణుప్రియ, మణికంఠ, నిఖిల్, ఆదిత్య ఓం, నయనిక 6 ఉన్నారు. వీళ్ళలో నబీల్, నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ సేఫ్ జోన్లో ఉంటారు. డబుల్ ఎలిమినేషన్లో ఆదిత్య, నయనిక వెళ్ళిపోయే అవకాశాలు 90% ఉన్నాయి. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ తర్వాత వైల్డ్ కార్డులుగా 8 మంది హౌస్లోనికి ఎంట్రీ ఇస్తారు కదా. హౌస్ లోపల ఉన్న 7 నిఖిల్తో కలిపితే మొత్తం 8 మంది ఈ 2 గ్రూపుల మధ్య ఇక వారు నడవబోతుంది. క్లాన్ల గురించి ఎంచుకోవాల్సిన గోల ఉండదు. ఇంకా మీరంతా ఒక క్లాన్ ఓకే, మొన్న ఇటు హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నారు కదా, సరే మీరు వైల్డ్ కార్డ్స్ ఇక తేల్చుకోండి అనలేక ఈ సీజన్లో
సీనియర్లైన ఫస్ట్ వీక్ కంటెస్టెంట్లు, అలాగే బిగ్ బాస్ గత సీజన్ల సీనియర్ కంటెస్టెంట్ల మధ్య పోటీ అదిరిపోతుందన్నమాట ఇక పైన. 5వ వారం తర్వాత మొత్తం హౌస్‌లో 16 మంది కంటెస్టెంట్లు ఉంటారు. సీజన్ 8 మరో 10 వారాలు ఉంటుంది. అలాగే చివరి వారం టాప్ 5కి 5గురే మిగులుతారు. అంటే 9 వారాల్లో 11 మంది ఎలిమినేట్ అవ్వాలి. ఈ లెక్కన 2 డబల్ ధమాకాలైతే ఉంటాయి. ఇది ఈ వారంలో ఈ సీజన్‌లో జరగబోతున్న సూపర్ డూపర్ ట్విస్టులు, హైలైట్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఈ ట్విస్ట్స్ అన్నీ. దీనికోసం నేను అడిగేది ఏంటంటే ఇలాంటి ట్విస్టులైన అప్డేట్స్ అన్ని ముందే మనం షేర్ చేస్తూ ఉంటాం. లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టా అకౌంట్ ఉంటుంది. అది కూడా ఫాలో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను.